పెదమామయ్యకి బాగా దగ్గరైన వాళ్ళే పెదమామయ్యని ఎవరో చంపేశారని చెప్పేసైతే అంటూ ఉంటుంది దుర్గ. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రక్షిత వాళ్ళు అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ దుర్గ వైపయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న విజయేంద్ర అయితే మా నాన్నని ఎవరు చంపారో వాళ్ళని నేను విడిచిపెట్టేదే లేదు. వాళ్ళకి ఎలాగైనా శిక్ష పడేలా నేను చూసుకుంటానని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రక్షిత అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయేంద్ర అయితే వాళ్ళని ఎలా విడిచిపెడతాననుకున్నారు? మా నాన్నని చంపిన వాళ్ళని నేను విడిచిపెట్టను. ఎలాగైనా వాళ్ళకి శిక్ష విధిస్తాను. లేదంటే వాళ్ళని బయట నుంచి నేనే చంపేస్తానని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రక్షిత వాళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడిపోయి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఆ ఎవిడెన్స్ గాని నాకు దొరకాలి. వాళ్ళని విడిచిపెట్టేదే లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రక్షిత అయితే ఆ ఎవిడెన్స్‌ని నేను ఎలాగైనా డిస్ట్రాయ్ చేసేస్తాను. వాడికి ఎలాగైనా దొరకకుండా నేను చూసుకుంటాను. నువ్వేం బాధపడకు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రక్షిత అయితే నేను ఎలాగైనా చూసుకుంటాను కదా! నువ్వేం భయపడకు, బాధపడకు. నేను మొత్తాన్ని నేను మేనేజ్ చేయగలను. నాకు ఆ సత్తా ఉంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది రక్షిత. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే సరే మొత్తం నీ చేతుల్లోనే పెట్టాను. నువ్వే చూసుకోవాలి అని చెప్పేసైతే రక్షితని చూస్తూ అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.